శాలరీ వస్తుంది. కానీ మంత్ ఎండ్‌కి బ్యాలెన్స్ జీరో అవుతుంది. మీకు కూడా అలానే జరుగుతుందా? అయితే చాలా మందికి సేమ్ సిట్యుయేషన్ ఉంటుంది. మంత్ స్టార్ట్‌లో శాలరీ అకౌంట్‌లో ఉంటుంది. బట్ మంత్ ఎండ్‌కి ఏముండదు. సేవింగ్స్ లేదు, ఇన్వెస్ట్‌మెంట్స్ లేవు. ఎక్స్‌పెన్సెస్ మాత్రం అన్‌లిమిటెడ్‌గా ఉంటాయి. అలా కాకుండా స్మార్ట్‌గా మనీని మేనేజ్ చేయాలి అంటే సింపుల్. 3 అకౌంట్ సిస్టమ్‌ని ఫాలో అవ్వాలి. ఈ వీడియోలో నేను ఒక సింపుల్ బట్ పవర్‌ఫుల్ ఫైనాన్షియల్ సిస్టమ్ చెప్పబోతున్నాను. ఇది ఫాలో అయితే మనీ గురించి టెన్షనే ఉండదు. ఫ్యూచర్ సెక్యూర్‌గా ఉంటుంది. లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది వితౌట్ ఎనీ మనీ ప్రాబ్లమ్స్. సో, వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు మనీని ఎలా మేనేజ్ చేయాలో క్లియర్‌గా చెప్తాను. బేసికల్లీ ఈ 3 అకౌంట్ సిస్టమ్ ఏంటంటే మనకు 3 బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి. అకౌంట్ నంబర్ 1 అనేది సేవింగ్స్ అకౌంట్. ఇదేంటంటే నువ్వు జాబ్ చేసినా, లేకుంటే ఇతర ఫ్రీలాన్సింగ్ చేసినా మనీ అనేది ఈ అకౌంట్‌లో పడాలి. నువ్వు సంపాదించే ప్రతి రూపాయి ఫస్ట్ ఈ అకౌంట్‌లోకే రావాలి. కానీ దీన్ని ఫుల్‌గా వాడకుండా ఒక ప్లాన్‌లో పెట్టాలి. ఈ బ్యాంక్ అకౌంట్‌లో ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. అంటే లైఫ్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్ వస్తాయి. హెల్త్ ఇష్యూస్ కానీ, జాబ్ లాస్ కానీ, లేదా అర్జెంట్ మనీ నీడ్ ఉంటుంది. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో తొందరగా క్యాష్ కావాలి అంటే ఎమర్జెన్సీ ఫండ్ రెడీలో ఉండాలి. ఈ ఫండ్‌ని ఫిక్స్డ్ డిపాజిట్‌లో పెట్టుకోవచ్చు ఆర్ బ్యాంక్‌లో లిక్విడ్‌గా కూడా ఉంచుకోవచ్చు. లిక్విడ్ క్యాష్ సడన్‌గా ఏదైనా మనీ కావాలి అంటే బ్యాంక్‌లో కొంచెం క్యాష్ అవైలబుల్‌గా ఉంచుకోవడం మంచిది. మిగిలిన మనీ మొత్తం అకౌంట్ 2కి పంపించుకోవాలి. ఈ అకౌంట్ 2 అనేది ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్. ఇక్కడ మనీ పెట్టడం అంటే రిచ్ అవ్వడం అని అన్నట్టు. సేవింగ్స్ మాత్రమే సరిపోదు. ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా కంపల్సరీ. ఫస్ట్ మనం మనీని ఎస్ఐపిలో పెడతాం. ఎస్ఐపిలో మనీ పెట్టడం వల్ల లాంగ్ టర్మ్‌లో మంచి రిటర్న్స్ వస్తాయి. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్. మనం రిస్క్ హ్యాండిల్ చేయగలిగితే ఇన్వెస్ట్మెంట్స్ డైవర్సిఫై చేయడం బెటర్. మళ్ళీ ఆపర్చునిటీ ఫండ్స్. సమ్ టైమ్స్ అన్ఎక్స్పెక్టెడ్‌గా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఆ టైంలో క్యాష్ అవైలబిలిటీ ఉండడం ఇంపార్టెంట్. కాబట్టి కొంచెం అమౌంట్ ఈ అకౌంట్‌లో రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు అకౌంట్ నంబర్ 3 అనేది ఎక్స్‌పెన్సెస్ అకౌంట్. ఇక్కడ మ్యాటర్ మాత్రం చాలా క్లియర్. డైలీ, మంత్లీ ఎక్స్‌పెన్సెస్‌కి ఈ అకౌంట్ మాత్రమే యూజ్ చేయాలి. హౌస్ రెంట్స్, బిల్స్, షాపింగ్, ఫ్యూల్స్, ఫుడ్ అన్నీ డైరెక్ట్‌గా ఈ అకౌంట్ నుంచి పే చేయడం వల్ల నీకు క్లియర్ ఐడియా ఉంటది. లిమిట్ ఫిక్స్ చేయాలి. అన్నెసెసరీగా షాపింగ్స్ చేయడం, ఎక్సెస్‌గా డైన్ ఔట్ చేయడం అవాయిడ్ చేయొచ్చు. బడ్జెటింగ్ ఈజీ అవుతుంది. ఈ సిస్టమ్ వల్ల మనకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ వస్తుంది. ఇది చాలా సింపుల్ సిస్టమ్ బట్ చాలా పవర్ఫుల్ కూడా. సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్‌పెన్సెస్‌ని ట్రాక్ చేయడానికి ఇది బెస్ట్ వే. ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ని అచీవ్ చేయాలి అంటే ప్లాన్ ఉండాలి. సిస్టమ్ ఫాలో అవ్వాలి. ఈ 3 అకౌంట్ సిస్టమ్‌ని ఇంప్లిమెంట్ చేయండి. మనీని స్మార్ట్‌గా హ్యాండిల్ చేయండి. అండ్ ఫ్యూచర్ సెక్యూర్ చేయండి. ఇన్ కేస్ నా కంటెంట్ కానీ నచ్చితే, ఫైనాన్షియల్‌గా యూస్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాది చిన్న ఛానల్ కాబట్టి. ఇలాంటి కంటెంట్ నేను కంటిన్యూయస్‌గా పెడుతూనే ఉంటా. కాబట్టి మీకు ఫైనాన్షియల్‌గా మంచి నాలెడ్జ్ ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తా కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.